టెర్రస్ గార్డెన్లో కిచెన్ వేస్ట్తో ఎరువు తయారీ, నేరుగా టబ్లో పూడ్చి ఉపయోగాలు మరియు ప్రయోజనాలు గురించి తెలుసుకునే ముందు అందరూ తప్పకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి అని కోరుకుంటున్నాను. చెత్తను సంపదగా మార్చడం కంటే మంచిదేముంటుంది? ఇంట్లోనే కిచెన్ వేస్ట్తో ఎరువు తయారు చేయటం టెర్రస్ గార్డెన్లకు బంగారం లాంటిది. నేరుగా టబ్బులో పూడ్చి ఎరువు చేయడం చాలా సులభమైన మార్గం. ఇప్పుడు దాని ఉపయోగాలు మరియు ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. మొదటగా ఉపయోగాలు. హైదరాబాదులో చాలామందికి టెర్రస్ గార్డెన్లు ఎక్కువ. బిల్డింగ్ కాలువల్లో వేస్ట్ వేయడం కష్టమే కాదు, పర్యావరణానికి కూడా హానికరం. ఇంట్లోనే ఎరువు తయారు చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. దొడ్డి తోటల కోసం చాలా దూరం వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో తయారు చేసిన ఎరువు ఉపయోగించడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. కిచెన్ వేస్ట్ను ఎరువుగా మార్చడం ద్వారా డంపింగ్ యార్డ్లపై భారం తగ్గుతుంది. పర్యావరణానికి రక్షించే చర్య ఇది. ఇంట్లో తయారు చేసిన ఎరువులో రసాయనాలు ఉండవు కాబట్టి కూరగాయలు, పండ్లు, పువ్వులు న్యాచురల్గా పెరుగుతాయి, ఆరోగ్యానికి మంచివి. ప్రయోజనాలు. కిచెన్ వేస్ట్తో తయారు చేసిన ఎరువు నత్రజని, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. మొక్కల పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. మట్టిని వదులుగా గాలి చలించేలా చేస్తుంది. నీటిని నిలుపుకోవడంలో కూడా సహాయపడుతుంది. మొక్కల ఆరోగ్యానికి చాలా మంచిది. మొక్కలను తెగుళ్ళు, చీమల బారి నుండి కాపాడుతుంది. సహజ ఎరువు కాబట్టి రసాయనాలు వాడకం తగ్గుతుంది. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వృద్ధికి సహాయపడుతుంది. మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎలా తయారు చేయాలి? కిచెన్ వేస్ట్ ఆకులు, కూరగాయలు తొక్కలు, పళ్ళ గింజలు, టీ బ్యాగుల, కాఫీ గ్రౌండ్స్ వంటి గ్రీన్ వేస్ట్ మరియు గుల్ల ఎముక ముక్కలు, పేపర్లు పెద్ద ముక్కలు కాకుండా చిన్నవిగా చించినవి వంటి బ్రౌన్ వేస్ట్ను 1:3 నిష్పత్తిలో కలపండి. గాలి చలించే టబ్బులో ఈ కంపోస్ట్ మిశ్రమాన్ని వేయండి. పురుగులు పడకుండా నెట్టింగ్ కూడా వేయొచ్చు, కానీ మట్టితో కలిపితే సరిపోతుంది. టబ్బులో సమతూలంగా కాకుండా కొండలా పేర్చడం ద్వారా గాలి సర్క్యులేషన్ బాగుంటుంది. 1-2 సార్లు మట్టితో కలిపి కదిలించడం వల్ల కంపోస్టింగ్ ప్రక్రియ వేగంగా పెరుగుతుంది. ఎక్కువ నీరు పోయకండి, తేమగా ఉంటే సరిపోతుంది, కానీ మునిగిపోకుండా చూడండి. దుర్గంధం రాదు. ఒకవేళ వస్తే మట్టి వేసేస్తే సరిపోతుంది. 3-4 వారాల్లోనే ఎరువు సిద్ధమవుతుంది. నల్లగా నేల ఆకృతిలో ఉంటుంది. ఉపయోగాలు. మొక్కల మొదళ్ల చుట్టూ, కూరగాయల చుట్టూ ఎరువు వేయండి. ఎండి ఆకుల వంటి కార్బన్ ఎక్కువ ఉన్న వేస్ట్తో కలిపి మట్టిని మెరుగుపరచడానికి ఉపయోగించవచ్చు. గులాబీలు, మందారు, అన్ని పువ్వులు ఈ పువ్వులకు ఇదే అద్భుతమైన ఎరువు. పూలు, పళ్ళు, కాయగూరలు ఇంకా ఆర్నమెంటల్ ప్లాంట్స్కి అన్నిటికీ ఇదే విధంగా చేయొచ్చు. చిన్న తొట్టిల్లో మనం డైరెక్ట్గా కిచెన్ వేస్ట్ పెట్టలేం కాబట్టి ఇలా పెద్ద టబ్బుల్లో మూలలో పెట్టినాక 20-30 రోజుల తర్వాత అది కంపోస్ట్గా తయారైనప్పుడు ఆ మట్టిని తీసుకెళ్ళి చిన్న మొక్కల మొదల్లో, ఇదిగోండి మట్టి చూసారు కదా ఎంత గుల్లగా తయారైందో, ఈ మట్టిని తీసుకెళ్ళి మనం చిన్న మొక్కలకి మొదల్లో వేసామంటే అవి కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. యాక్చువల్గా నేను తీసే టైంలో ఈవినింగ్ అయిపోతుంది, అందుకు సగం వీడియో డార్క్గా వచ్చింది. అండ్ సాయిల్ కన్సిస్టెన్సీ చూసారు కదా, చాలా ఫర్టైల్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.